ఒక్క ఫోటో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది. ఒక్క మాట మిత్రుల మధ్య విభేదాలకు కారణమైంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఒక దేశాధినేత మరొక దేశాధినేతపై అనకూడలు మాటను వదిలాడు. ఇప్పుడు ఆ మాట రెండు దేశాల మధ్య మంటలకు కారణమైంది. ఇటలీ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రంప్తో ఫోటో దిగడానికి ఇటలీ ప్రధాని మెలోని బహిలాడుకున్నారా, లేక ట్రంప్ మరోసారి తన స్టైల్లో బాంబు పేల్చాడా? G7 సదస్సు ముగిసిన తర్వాత ప్రపంచ రాజకీయాల్లో చర్చ మొత్తం ఇరాన్, యుక్రెయిన్, చైనా గురించి అనుకుంటే ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల చుట్టూ తిరుగుతోంది. దౌత్య వేదికపై చిరునవ్వులు పంచుకున్న ఇద్దరు దేశాధినేతలు ఇప్పుడు మాటల యుద్ధంలోకి దిగారు. ఒక్క ఫోటో రెండు దేశాల మధ్య గౌరవ ప్రతిష్టల అంశంగా మారింది. ఫ్రాన్స్ లో జరిగిన G7 సమావేశాల్లో ట్రంప్, మెలోని పలుమార్లు కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చొని ప్రత్యేకంగా చర్చించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అవే వీడియోల్ని ఆధారంగా చేసుకుని ఇటాలియన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెలోని తన దగ్గరకు వచ్చి ఫోటో కోసం బతిమాలుకుందని, అవసరం లేకపోయినా జాలిపడి ఫోటో ఇచ్చానంటూ ట్రంప్ మాట్లాడడం ఇటాలియన్లకు కోపం తెప్పించింది. ట్రంప్ మాటలపై ఇటలీ ప్రభుత్వం కౌంటర్ అటాక్ ప్రారంభించింది. విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజాని అమెరికా పర్యటన హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం మెలోనీనే కాదు, మొత్తం ఇటలీని అవమానించాయని, ఒక మిత్రదేశ ప్రధాని గురించి అమెరికా అధ్యక్షుడు ఇలా మాట్లాడడం అసభ్యకరమని మండిపడ్డారు. మెలోని అయితే మరింత ఘాటుగా స్పందించారు. ట్రంప్ చెప్పిన మాటలు పూర్తిగా అబద్ధమని, ఇటలీ తాను ఎవరి ముందు బతిమాలుకోమంటూ లాస్ట్ పంచ్ చాలా గట్టిగా ఇచ్చారు. ట్రంప్, మెలోని మధ్య విభేదాలు రావడం ఇదే తొలిసారి కాదు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ వైఖరికి మెలోని పూర్తిగా మద్దతివ్వకపోవడంపై ట్రంప్ గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పోప్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించారు. అప్పట్లో మెలోని చాలా సౌమ్యంగానే ట్రంప్ ను వ్యతిరేకించారు కానీ ఈసారి మాత్రం చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. తమ సహనం హద్దు దాటిందనే సంకేతాన్ని ఇటలీ ఇవ్వాలనుకుంది. మెలోని యూరోప్ లో ప్రస్తుతం ప్రభావవంతమైన నాయకురాలు. దేశీయంగా బలమైన మద్దతుతో పాటు యూరోపియన్ యూనియన్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి నాయకురాలు ఫోటో కోసం బతిమాలుకుంది అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యను ఇటలీ ప్రజలు తమ జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకున్నారు. ఇది తప్పకుండా ఇరు దేశాల స్నేహంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.